ఈ వీడియోలో మనం సమాంతర చతుర్భుజ వైశాల్యమునకు సూత్రం కనుగొందాం. సమాంతర చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే పారలలోగ్రామ్ అంటాము. వైశాల్యాన్ని ఏరియా అంటాము. ఫైండింగ్ ఏరియా ఫార్ములా ఫర్ పారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజము. అసలు సమాంతర చతుర్భుజము అంటే ఏమిటి? ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఒక సమాంతర చతుర్భుజం అవుతుందా? అవుతుంది. చూడండి, ఈ సమాంతర చతుర్భుజంలో మనకు ఎత్తుగా ఒక నిలువుగా ఒక గీత ఉంది కదా మధ్యలో, దీన్ని మనం ఎత్తు అనుకుందాం. ఎత్తుని ఇంగ్లీష్లో హైట్ అంటాం కాబట్టి హెచ్గా రాసుకుందాం. మరియు కింద ఉన్న దీనిని భూమి అంటాము. భూమిని ఇంగ్లీష్లో బేస్ అంటాం కాబట్టి బీగా రాసుకుందాం. ఈ సమాంతర చతుర్భుజంలోని ఒక త్రిభుజాన్ని గమనించారా మీరు? అవును. ఈ త్రిభుజాన్ని మనం ఈ విధంగా జరిపి ఇక్కడ పెట్టినట్లయితే ఇది ఏ ఆకారంలో ఉంది చూడండి. ఇది ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది కదా. అంటే సమాంతర చతుర్భుజం అనేది ఒక దీర్ఘ చతురస్రము అవుతుంది. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు చదరపు యూనిట్లు. ఇక్కడ మనకు ఎత్తు మరియు భూమి ఉన్నాయి కాబట్టి ఎత్తు ఇంటూ భూమి చదరపు యూనిట్లు అవుతుంది. కాబట్టి సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రము, ఇది సమాంతర చతుర్భుజం కదా, ఇది మనకు ఎత్తు హెచ్, ఇది భూమి బి అవుతుంది. అంటే ఈ వైశాల్యానికి సూత్రము భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్లు అవుతుంది. దీన్ని A ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్గా రాసుకోవచ్చు.